దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు సాయం సమయ శుభాభివందనాలు. ప్రభు మనకిచ్చినటువంటి ఈ ప్రత్యేక దినములలో మనందరం కూడా చక్కని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మన జీవితాలని సరిచేసుకుంటూ సరిదిద్దుకుంటూ ప్రభు ఆశించినటువంటి హృదయ పరివర్తనను చెందుతూ ఆయనకు ప్రీతికరమైన విధానంలో ఆయన అనుసరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ క్రీస్తుని అనుసరణ అనే ఈ ప్రయత్నంలో ఆ భావంతో రాయబడినటువంటి ది ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తుని అనుసరణ అనే పుస్తకంలో రాయబడినటువంటి కొన్ని అతి విలువైనటువంటి వాక్యాలు తీసుకుంటూ వాటి ఆధారంగా మనం ప్రతిరోజు ధ్యానిస్తూ ఉన్నాము. ఈ రోజున మనం ధ్యానించే అంశము 2 రోజుల క్రితం నేను చెప్పినట్టుగా ఈ వారంలో ఎక్కువగా ఈ ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అనే పుస్తకంలో మరి 4వ భాగంలో 4th బుక్లో అతి ఎక్కువగా ప్రస్తావించబడిన అంశము హోలీ కమ్యూనియన్, క్రీస్తుతో ఐక్యమయ్యేటువంటి దివ్య భోజనం. మరి మనకు దివ్య పూజా బలి ద్వారా క్రీస్తుతో ఐక్యమైనటువంటి యొక్క దివ్య భోజనం అందించబడుతుంది. ఈ దివ్య భోజనంతో పాటుగా ఆ భోజనంలో ఆ జీవాహారాన్ని పొంది దాని అనుగుణంగా మనకు జీవించడానికి తగు వెలుగు జీవవాక్కు ద్వారా అందించబడుతుంది. కావున ఈరోజు మనం ఈ జీవవాక్కు, జీవాహారం, దైవవాక్కు, దేవుని పీఠం, ది హోలీ డాక్ట్రిన్ అండ్ హోలీ ఆల్టర్, ఈ రెండింటినీ కూడా మనం దివ్య పూజాబలిలో ఏ విధంగా సమస్థాయిలో తీసుకుని వెళ్తూ ఉన్నామో ఆ భావంతో ఈ రెండింటినీ కూడా మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. ఈ ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అనే పుస్తకంలో 1st బుక్ 5th చాప్టర్లో మొదటి పుస్తకం 5వ అధ్యాయంలో ఈ విధంగా చెప్తూ ఉన్నారు. పవిత్ర గ్రంథము, ఈ పవిత్ర గ్రంథాన్ని చదవటం, ధ్యానించటం పుణ్యచరిత్రుల యొక్క జీవితాలలో ఒక గొప్ప విలువైనటువంటి పనిగా, అంశంగా, వారి దేవుని దినచర్యగా మనం చూస్తూ ఉన్నాం. వినయముతోనూ స్వచ్ఛమైనటువంటి హృదయముతోనూ దేవుని వాక్యాన్ని చదివి ధ్యానంలో గడపటానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉండేవారు. ఎప్పుడైతే ఈ దివ్య వాక్కు మనలో ఆ విధంగా భాగమవుతుందో, మన యొక్క వాక్యాన్ని చదవడంలో, ధ్యానించడంలో తగు శ్రద్ధను మనం చూపిస్తున్నామో, తగు భక్తిని చూపిస్తూ ఉన్నామో, ఈ వాక్య వెలుగు మనలను దివ్య సప్రసాదానికి, దివ్య భోజనానికి మనకు తీసుకొని వెళ్తుంది. ఇవి రెండూ కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో అత్యవసరమని 4వ పుస్తకంలో 11వ అధ్యాయంలో ప్రస్తావించబడుతుంది. 4th బుక్ 11th చాప్టర్. దివ్య వాక్కు, క్రీస్తు దివ్య శరీరము మనకు, మన ఆత్మకు అత్యవసరము. సత్యాన్ని తెలుసుకోవడానికి, ఆత్మ ప్రేరణ కలిగించడానికి, తద్వారా క్రీస్తులో మనం ఆ జీవాహారాన్ని పొందడానికి మనకు తోడ్పడుతూ ఉన్నాయని. ఓ దేవా, నిన్నే జీవాహారముగా కలిగి ఉన్నటువంటి ఈ జీవ విందులో పాల్గొనే ఆత్మీయ ఆశ, కోరిక నా హృదయములో చాలా గొప్పది అంటాడు ఈ భక్తుడు. నిన్నే జీవాహారంగా పొందడానికి అవకాశంగా ఉన్నటువంటి ఈ జీవ విందు, ఈ జీవ విందులోని నాలుకించే జీవ వాక్కు, ఇందులో పాల్గొనేటువంటి ఆత్మీయమైనటువంటి ఆశ, కోరిక నా హృదయాలలో ఎల్లప్పుడూ కూడా రగిలించు అని భక్తుడు అడుగుతున్నాడు. అలానే మనం కూడా అడగాలి. దివ్య పూజలో పాల్గొనే ఆశ, ఆ దివ్య పూజలో పాల్గొనేటప్పుడు వాక్యాన్ని శ్రద్ధతో ఆలకించేటువంటి ఆశ, ఆ వాక్యం మీద మనంతట మనంగా తదుపరి ధ్యానించడం, ఈ వెలుగులో మనం స్వీకరించిన దివ్య భోజనం మనం నడవటానికి మనకి శక్తిని, బలాన్ని ఇవ్వటం, ఇది ముడిపడి ఉన్నటువంటిది.
ఓ ప్రభువా, నీ పవిత్ర విందులో పాల్గొనడానికి మరే మగ్ధలైన వలె నేను నా కన్నీటితో నీ పాదాలను కడగాలని కోరికతో నీ చెంతకు వస్తున్నాను ప్రభు అంటాడు. మరీ మగ్ధలైన వలె నేను నీ విందులో పాల్గొనటానికి ముందుగా నా కన్నీటితో నీ పాదాలను కడగాలనే కోరికతో నీ దగ్గరకు వస్తున్నానని. అందుకని మనకు దివ్య పూజ ప్రారంభంలో ప్రాయశ్చిత్త సాంగ్యము, పాపమన్నింపు సాంగ్యము ఉన్నది. మనసారా మనం హృదయంలో జ్ఞానం చేసుకుంటూ ప్రభుని యొక్క క్షమాపణను అడుగుతూ ఆ పాపమన్నింపు సాంగ్యంలో పాల్గొనేటప్పుడు పునీత మరే మగ్ధలైన వలె మనం మన యొక్క కన్నీటితో, హృదయ వేదనతో, ప్రభువా నేను నిన్ను స్వీకరించడానికి ముందుగా, ఈ సజీవ వాక్కును ఆలకించడానికి ముందుగా, ఈ దివ్యందులో పాల్గొనడానికి ముందుగా ప్రారంభంలోనే నేను పూర్తిగా నీ క్షమను అడుగుతున్నాను, నేను పాపముతో ఉన్నాను, దోషంతో ఉన్నాను అని సిద్ధపడుతూ వెళ్ళడం. పరలోకములో దూతలు ఆరాధించే ఆయననే నేను కూడా ఈ విందులో ఆరాధిస్తాను అనేటువంటి ఒక అనుభూతితో వెళ్ళటం. పరలోకములో నిత్యము రేయింబవళ్ళు దేవుని యొక్క దూతలు ఏ విధంగా ఆ దేవాది దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారో, ఆ నిత్య మహిమా గీతాలను ఆలాపిస్తూ ఉన్నారో, అలానే ఈ దివ్య విందులో పాల్గొనే నేను ఈ ప్రార్థనలతో, ఈ పాటలతో నేను కూడా ఏకీభవిస్తూ అందరం కలిసి సమిష్టిగా దేవుని ఆరాధిస్తూ ఆనందిస్తాను అనేటువంటి కోరికతో మనం వెళ్ళటం. కొరింథీయులకు రాయబడిన 2వ లేఖ 3వ అధ్యాయము 18వ వచనం మనం చూస్తున్నాం. ఈ అనుభవం ద్వారా మేమును ప్రభువా పరలోక విందులో నిన్ను ముఖాముఖిగా దర్శించే ఆనందాన్ని పొందుతాను అనేటువంటి అనుభవంలోనికి మనం వెళ్ళటం అంటున్నాడు. నిన్న, నేడు, రేపు నిరంతరం ఉండే ప్రభువుని నేను ఈ స్థితిలో నుంచి ఆ స్థితిలో చూడడానికి వెళ్తానని. ఈ విందులో పాల్గొనే నేను, ఈ అనుభవంతో వెళ్ళేటువంటి నేను రేపటి రోజున నిరంతరం ఉండే ఆయనను ఈ భౌతిక మరణం తర్వాత కూడా పరలోక విందులో ఆయన కలుసుకుంటాను అనేటువంటి ఆశతో, కోరికతో ముందుకు వెళ్ళటం. దైవ కృపతో ఈ రెండింటినీ కూడా ప్రియ సోదరి సోదరులారా మనం జోడిస్తూ, దైవ వాక్కు దేవుని పీఠం నన్ను ఆ స్థాయికి తీసుకుని వెళ్తాయి. నేను నీతో ఉన్నప్పుడు ప్రభువా, ఇతర పునీతులు కూడా ఈ రీతిగాను ఎంతో ఆశతో ఎదురు చూశారు. ఇప్పుడు నీ దగ్గర వాళ్ళు ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. వాళ్ళు ఆశించిందే నేను ఆశిస్తూ ఉన్నాను, వాళ్ళు నమ్మిందే నేను నమ్ముతున్నానని ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. వాట్ దే బిలీవ్డ్ ఐ టు బిలీవ్, వాట్ దే హోప్డ్ ఐ టు హోప్ ఫర్. నేను కూడా అదే ఆశతో ముందుకు వస్తూ ఈ దివ్య పూజలో ఈ దైవ వాక్కు చెంత, దేవుని పీఠం చెంత, ఈ పవిత్ర గ్రంథం నుంచి వచ్చే వాక్యం గురించి ఈ పవిత్ర విందులో పాల్గొనేటువంటి స్థాయిలోనికి నేను వెళ్ళటానికి నీ చెంతకు వస్తున్నాను. నా జీవితంలో కూడా ఇవి రెండూ కూడా నేను ఎప్పుడూ కూడా ఉండవలసినవే అని అంగీకరిస్తున్నాను. ఈ రెండింటిని ఏమంటాడంటే, మొదటిది వెలుగు, ది లైట్, రెండవది ఆహారం, ఫుడ్, భోజనం. వెలుతురు, భోజనం శరీరానికి, భౌతిక జీవితానికి ఎలా అవసరమో ఈ ఆధ్యాత్మిక జీవితానికి కూడా వెలుగు, ద లైట్. ఆయన యొక్క వాక్కు నా పాదములకు దీపము, వెలుగు. ఆయన స్వరం ఆ వాక్కు. కాబట్టి ఆ వెలుగులో నేను వెళ్ళటానికి, ఈ జీవాహారం నాకు ఆత్మీయ భోజనం. కాబట్టి ఈ భోజనం కోసం, ఈ వెలుగు కోసం, నేను ఆత్మీయంగా జీవంగా ఉండటం కోసం ఈ రెండూ కూడా అవసరమే అని గుర్తించి ఈ రెండింటి కోసం నేను చెంతకు తపనతో వస్తున్నాను. నీ శరీర రక్తముల ద్వారా నాకు ఆహారమును, జీవాహారమును, జీవ వెలుగును నీవు ఇస్తూ ఉన్నావు. దైవ వాక్కు నాకు వెలుగై ఉన్నది, ఆ జీవాహారం నాకు భోజనమే ఉన్నది, బ్రెడ్ ఆఫ్ లైఫ్. ప్రభువా, అందుచేతనే ఈ వాక్కు ఈ పీఠము చెంతకు, అదేవిధంగా ఈ భోజనం ఇచ్చే బలిపీఠం చెంతకు నేను మీ వద్దకు వస్తున్నాను అని మనం ప్రార్థిస్తూ, దేవుని ధ్యానిస్తూ ఓ స్తుతి గీతం ద్వారా మహిమపరచుదాం.
వాక్యము నా జీవన ఆధారము, నీ నామము నా రక్షణాయుధము. నీ వాక్యము నా జీవన ఆధారము, నీ నామము నా రక్షణాయుధము. నీ సన్నిధే నా ఆశ్రయస్థానము, నీ సన్నిధే నా ఆశ్రయస్థానము. నీ కృపయేన ఆనంద సాగరము, యేసు ఆనంద సాగరము. నీ వాక్యము నా జీవనాధారము, నీ నామము నా రక్షణాయుధము. అడుగులు తడబడినా నన్ను నిలుపును నీ వాక్యము, అసువులు కోల్పోయినా నన్ను లేపును నీ వాక్యము. అడుగులు తడబడినా నన్ను నిలుపును నీ వాక్యము, అసువులు కోల్పోయినా నన్ను లేపును నీ వాక్యము. చైతన్యమైనది నీ వాక్యము, శక్తిని నింపును నీ వాక్యము. చైతన్యమైనది నీ వాక్యము, శక్తిని నింపును నీ వాక్యము. పదునైన ఖడ్గము నీ వాక్యము, పరమందు చేర్చును నీ వాక్యము. పదునైన ఖడ్గము నీ వాక్యము, పరమందు చేర్చును నీ వాక్యము. నీ వాక్యము నా జీవన ఆధారము, నీ నామము నా రక్షణాయుధము. నీ సన్నిధే నా ఆశ్రయస్థానము, నీ సన్నిధే నా ఆశ్రయస్థానము. నీ కృపయేన ఆనంద సాగరము, యేసు ఆనంద సాగరము. నీ వాక్యము నా జీవనాధారము, నీ నామము నా రక్షణాయుధము. ప్రియ దైవ ప్రజలారా, హెబ్రీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము
12వ వచనములో ఈ దేవుని వాక్కు సజీవమును చైతన్యవంతమైనది అని పలుకుతూ ఉన్నాడు. ఈ శక్తివంతమైనది, మనలో చైతన్యాన్ని కలిగించేది, మనలో జీవాన్ని కలిగించేది. మానవ హృదయమునందరి ఆశలను, ఆలోచనలను అది విచక్షింపగలదు. ఈ దేవుని వాక్కు మన హృదయంలో ఉండే ఆలోచనలను, ఆశలను విచక్షింపగలదు. అది మనకు ఒక దిక్సూచిగా, ఒక మార్గదర్శినిగా మనకు పనిచేస్తూ, ఆయన సన్నిధిలో మనం కూర్చునేటప్పుడు, ఈ వాక్యం మనలో పనిచేస్తూ ఉండేటప్పుడు ఆ అనుభూతి మనలను సజీవవంతమైనటువంటి ఈ వాక్కు ద్వారా, శక్తివంతమైన ఈ వాక్యం ద్వారా, చైతన్యవంతమైన ఈ వాక్యం ద్వారా మనం క్రీస్తులో ఉండటానికి అది తోడ్పడుతూ ఉంటుంది. మరి ఆ దేవుని వాక్కు, దేవుని సాన్నిధ్యము, దేవుని పీఠము, ఈ వాక్కు దివ్య భోజనం రెండు మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి అత్యంత శక్తివంతమైనటువంటి వెలుగుగాను, ఆహారంగాను ఉన్నది. జీవాన్ని ఇచ్చేటువంటి వెలుగుగాను, జీవాన్ని నింపేటువంటి, నడిపించేటువంటి ఆహారంగాను ఉన్నదని మనం గ్రహిస్తూ ఉన్నాము. ఒక పర్యాయము ఒక ధనవంతుడు తన యొక్క 70వ పుట్టినరోజు పండుగని జరుపుకుంటూ ఉన్నాడు. పెద్ద పార్టీ అన్ని మొత్తం అందరికీ వచ్చిన అతిథులందరికీ కూడా మహా విందు ఏర్పాటు చేశాడు. అన్నీ పూర్తయిన తర్వాత, అందరూ వెళ్ళిపోయిన తర్వాత తన యొక్క సిబ్బంది, పని వాళ్ళు ఒక్కొక్కరిని కూడా పిలిచి, ఆయన ఒక్కొక్కరికి కూడా మొట్టమొదటి ఒక్కొక్కరిని పిలుస్తూ మొదట సెక్యూరిటీ గార్డు పిలిచాడు. పిలిచి ఓ కవర్లో 5,000 రూపాయలు పెడుతూ ఆ కవరు మరొక వైపున బైబిల్ గ్రంథాన్ని ఉంచుతూ, నీకు 5,000 5,000 కావాలంటే ఈ కవర్ తీసుకో, లేదా బైబిల్ కావాలంటే బైబిల్ తీసుకో, రెండింట్లో ఏదో ఒకటి తీసుకో అని చెప్పాడంట. ఆ సెక్యూరిటీ గార్డ్ చాలా తెలివిగా, నాకు చదవడం రాదండి, కాబట్టి బైబిల్ వద్దండి, నేను ఈ కవరే తీసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత ఆ వ్యక్తి తోటమాలి పిలిచాడు గార్డెనర్ని పిలిచి అతనికి కూడా అదే ఆఫర్ ఇచ్చాడు. ఇదిగో ఈ కవర్లో 5,000 రూపాయలు ఉన్నాయి, ఇటువైపు బైబిల్ ఉంది, నీకు ఏది కావాలంటే అది తీసుకో, ఈ 5,000 రూపాయల కవర్ తీసుకుంటావో లేదా ఈ బైబిల్ తీసుకుంటావో. మరి ఆ గార్డెనర్ కూడా, తోటమాలి కూడా తెలివిగానే, ప్రస్తుతం మా ఇంట్లో మా భార్య అనారోగ్యంతో ఉందండి, మరి ఆమెకు వెంటనే నేను వైద్యం చేయించాలి, కాబట్టి నాకు ఈ కవరు, ఈ డబ్బులు చాలా అవసరం, కాబట్టి నేను డబ్బులు తీసుకుంటానండి అనేసి వెళ్ళిపోయాడు, తీసుకొని వెళ్ళిపోయాడు. తర్వాత మూడవదిగా ఆ యజమాని వంట మనిషిని పిలిచాడు. ఆమె కొద్దిగా చదువచ్చు కాబట్టి పిలిచేటప్పటికే ఆయన అన్నాడు, ఇదిగో అమ్మా, నీకు చదవచ్చు కదా, నువ్వైనా కనీసం ఆ డబ్బులుండే కవర్ కాకుండా ఈ బైబిల్ తీసుకెళ్తావు, చదువుతావు అని నేను అనుకుంటున్నాను అని యజమాని అన్నాడు. ఆమె కూడా చాలా తెలివిగానే, నాకు చదవడానికి ఎక్కడ టైం ఉంటుందండి, ఇక్కడ అన్ని పనులు చేసుకొని, వంటలు చేసి, మీరు తినవన్నీ తర్వాత అన్ని మనం పనులు పూర్తి చేసుకొని ఇంటికి వెళ్ళి వాళ్ళకు వంట పెట్టి ఆ పనులు ఈ పనులు చేసేసరికి నేను పూర్తిగా అలసిపోతున్నాను, ఇంకా నాకు బైబిల్ చదవడానికి టైం ఎక్కడ ఉంటుందండి, వెంటనే నిద్రపోతున్నాను, కాబట్టి నేను బైబిల్ తీసుకుని వెళ్ళినా నాకు చదవడం వచ్చినప్పటికీ నాకు పెద్దగా ఉపయోగం ఉండదు, కాబట్టి నేను ఈ మనీ కవర్నే, డబ్బులనే తీసుకొని వెళ్తున్నానని ఆమె కూడా తీసుకొని వెళ్ళిందంట. ఇంకా ఆఖరికి 4వ వాడు టేబుల్ బాయ్ వచ్చాడు. టేబుల్ దగ్గర అన్ని సిద్ధపరచండి. ఆ యొక్క అబ్బాయి ఎప్పుడు కూడా మరి బాగా మురికైనటువంటి బట్టలు, ఎందుకంటే ఎప్పుడు క్లీనింగ్ చేస్తూ ఉంటాడు కాబట్టి అవన్నీ మీద పడుతూ ఉంటాయి, కాబట్టి బట్టలు చాలా మురిగ్గా ఉన్నాయి. ఆ రోజు కూడా మురికి బట్టలతోనే ఉన్నాడు. కాబట్టి యజమాని స్వయంగా, నీవు డబ్బులు తీసుకొని వెళ్ళి ఎప్పుడు ఈ మురికి బట్టలతో ఉంటున్నావు, మంచి బట్టలు కొనుక్కో అని చెప్పాడంట. కానీ ఆ టేబుల్ బాయ్ ఇలా అన్నాడంట, నేను ఈ కవర్ని తీసుకొని వెళ్ళనండి, బైబిల్ తీసుకొని వెళ్తాను, ఎందుకంటే నేను చిన్న ప్రాయంలో ఉన్నప్పుడు, చిన్న బాలుడుగా ఉన్నప్పటి నుంచి ప్రతిరోజు సాయంత్రం
బయట పనికెళ్ళి వచ్చినటువంటి మా అమ్మ నాకు స్నానం చేయించి భోజనం పెట్టి ఇద్దరం భోజనం చేసిన తర్వాత పడుకునే టైము ఈ బైబిల్ వాక్యం తీసి చదివి నాకు వినిపించి అందులో ఉన్నటువంటి కొన్ని విషయాలు చాలా ఆసక్తిగా చిన్న చిన్న కథల ద్వారా చక్కగా వివరించి చెప్తూ ఉండేది. అప్పుడే ఈ బైబిల్ మీద నాకు చాలా ఆశ ప్రారంభమైంది. ఇందులో ఉన్నటువంటి విషయాలు చాలా చక్కగా ఉన్నాయి అనేటువంటి కోరిక నాలో ప్రారంభమైంది. కానీ దురదృష్టవశాత్తు అతి కొద్ది కాలంలోనే మా అమ్మ చనిపోయింది. కాబట్టి నేను ఈ విధంగా పనిలోనికి బయటకు వచ్చేసాను. అప్పటి నుంచి నాకు ఈ బైబిల్ చదివే అవకాశం కూడా లేదు. ఈ బైబిల్ తాలూకా విలువ మా అమ్మ నాకు బాగా నేర్పించిందండి. కాబట్టి నాకు కవర్ వద్దండి, ఆ బైబిలే ఇవ్వండి అని బైబిల్ తీసుకున్నాడంట. ఆ బైబిల్లో చూసేసరికి యజమానుడు ఇంకా విలువైనటువంటి బహుమతిని అందులో ఉంచాడంట. నీవు విలువైనటువంటి బహుమతిగా బైబిల్ని తీసుకున్నావు కాబట్టి బైబిల్తో పాటుగా ఈ దేవుని వాక్కుతో పాటుగా దేవుని వాక్కు ఇచ్చేటువంటి దీవెనలు కూడా నీకు ఇస్తున్నాడు అనే గుర్తుగా నీకు విలువైనటువంటి బహుమతిని కూడా ఆ బైబిల్తో పాటు ఆ ప్యాకెట్లో ఉంచాను. వాళ్ళందరూ అది పోగొట్టుకున్నారు. నువ్వు దేవుని వాక్కుని బైబిల్ని ఆశించావు కాబట్టి దానితో పాటుగా కొన్ని విలువైనటువంటి బహుమతులు కూడా అందులో నీకు ప్రభువే ఇస్తున్నాడు అని ఆ యజమాని అబ్బాయికి చెప్పాడంట. ప్రియ సహోదరి సహోదరులారా, లూకా శుభవార్త 8వ అధ్యాయము 21వ వచనంలో చూసినట్లయితే, దేవుని వాక్కును ఆలకించి పాటించేవారు ధన్యులు, వాళ్ళే నా కుటుంబం అన్నాడు ప్రభు. మన ప్రభుని కుటుంబంలో ఉన్నట్లయితే ఆయన యొక్క వాక్యాన్ని మనం చదవటంలో, ధ్యానించడంలో, పాటించడం చేసినప్పుడు ఆయన కుటుంబానికి చెందిన వాళ్ళం అవుతున్నాం, ధన్యులం అవుతున్నాం. అదేవిధంగా మరి ప్రభు అర్పించేటువంటి ఆ యొక్క దివ్య శరీరాన్ని కూడా, ఈ జీవాహారాన్ని కూడా మనం యోగ్యంగా తీసుకునేటప్పుడు ఆయనతో కలిసి మనం ఉంటూ ఉన్నాము. ఇది నీ కొరకు నేను అర్పించాడు నా శరీరం అని లూకా శుభవార్త 22వ అధ్యాయము 19వ వచనంలో ప్రభు చెబుతున్నాడు. ఈ దైవ వాక్కును, ఈ దైవ పీఠాన్ని, ఈ వెలుగైనటువంటి వాక్యాన్ని, ఆహారమైనటువంటి భోజనాన్ని మనం దివ్య పూజలో స్వీకరించే అదృష్టాన్ని పొందుతున్నాం. ఈ రెండింటినీ కూడా మనం దివ్య పూజలో తీసుకొని వెళ్తూ ఉన్నాం. జీవపు వెలుగునిచ్చే మాటని ప్రభు వాక్కుగా తీసుకుని వెళ్తున్నాం. ఆ వాక్కుకు అనుగుణంగా జీవించడానికి ఆత్మీయ సంతృష్టినిచ్చేటువంటి దివ్యాహారాన్ని, జీవాహారాన్ని తీసుకుంటూ వెళ్తున్నాం. ప్రార్థించుదాం. ప్రభు మాలో కూడా ఈ భక్తిని కలిగించు, దివ్య పూజలో ఉత్సాహంతో పాల్గొనేటట్లు, ఆ జీవ వాక్కును ఆలకించేటట్లు, జీవాహారాన్ని తీసుకునేటట్లు, తద్వారా మేము నీతో కలిసి ఉండే బిడ్డలుగా మాకు శక్తిని, బలాన్ని ఇవ్వండి అని ప్రార్థిస్తూ, ఒక టాస్క్గా అతి ఎక్కువగా దివ్య పూజలో పాల్గొనేటట్లు, వాక్యం పట్ల శ్రద్ధ వహించేటట్లు, దివ్య పూజలో చదివే వాక్యం కూడా శ్రద్ధతో వినేటువంటి, దాన్ని మన జీవితాలను తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తానని ప్రభునికి మాట ఇస్తూ ప్రార్థించుదాం. రేపటి రోజున మళ్ళీ కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.